ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం లక్ష్మీదేవి అయ నమో నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ఈరోజు టాపిక్లో లక్ష్మీదేవి జయంతి పాల్గొన్న మాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా పాటిస్తారు. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మొదటిసారి ఈ ఛానల్ని చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్లీజ్ కావున అందరూ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవి జయంతి పాల్గొన్న మాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా పాటిస్తారు. ప్రతి మానవుడు కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదాలు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనము లభిస్తుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనము నివసించే ప్రాంతాలని, ప్రదేశాలని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాల్ని పాటించే వారికి ఆమె కటాక్షం లభిస్తుంది. ఇక ఇప్పుడు వివిధ పురాణాలలో లక్ష్మీదేవి జననగాథల్ని గురించి తెలుసుకుందాము. క్షీరసాగర మథనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులు, అపూర్వ జంతుజాలాదులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం. అనేక పురాణాలలో కనబడే కథనం ఇది. విష్ణు పురాణంలో వేరొక గాథ కనబడుతుంది. ఆ గాథ ప్రకారం లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె. భృగు మహర్షి భార్య ఖ్యాతి. తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ ఖ్యాతి చేసిన తపఫలమే లక్ష్మీదేవి. విష్ణుమూర్తిని ఈమె వివాహమాడింది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవవలసిన మంత్రాల గురించి పురాణాల్లో అనేక చోట్ల అనేక కథనాలున్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకదార స్థావము పట్టించాడని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివే ఎన్నో కథలున్నాయి. అపరిశుభ్రంగా ఉండే ఇళ్లలోనూ ప్రదేశాల్లోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధల పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి కృపకు పాత్రులు అవ్వాలి. లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. స్వయంభువు మన్వంతరంలో భృగువు ఖ్యాతి దంపతుల పుత్రికగా లక్ష్మీదేవి జన్మించింది. సారోషిష మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్ని నుంచి అవతరించిందని చెబుతారు. ఔతమ మన్వంతరంలో జలరాశి నుండి, తామస మన్వంతరంలో భూమి నుండి, రైతవ మన్వంతరంలో బిల్వవృక్షం నుండి, చక్షుష మన్వంతరంలో సహస్రదళ పద్మం నుండి, వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు పురాణాల ప్రకారం వెల్లడవుతుంది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో లక్ష్మీదేవి జన్మించిన రోజైన పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున లక్ష్మీ జయంతిని మనము జరుపుకుంటున్నాము. వైవస్వతంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భావము ఈ విధంగా సంభవించింది. పూర్వము ఒకసారి దుర్వాస మహాముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహుకరించగా దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతానికి ధరింపచేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను కింద పడేసి కాళ్ళతో తొక్కి ముక్కలు చేస్తుంది. అది చూసిన దుర్వాస మహాముని కోపేద్రుకుడై నీ రాజ్యము నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక అని శపిస్తాడు.
శాప ఫలితంగా స్వర్గలోకంలో ఐశ్వర్యము నశించిపోతుంది. రాక్షసులు స్వర్గంపైకి దండయాత్రలు చేస్తారు, స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు. దీంతో దేవేంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి శరణు వేడతారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంట పెట్టుకొని విష్ణువు వద్దకు వెళ్ళి పరిస్థితిని వివరిస్తాడు. క్షీరసాగర మదనం ద్వారా అమృతాన్ని ఉద్భవింపచేసి ఆ అమృత బలంతో రాక్షసులను సంహరించాలని విష్ణుమూర్తి సూచిస్తాడు. క్షీరసాగర మదనంలో ముందుగా ఉద్భవించిన ఆలాహలాన్ని ఈశ్వరుడు సేవించగా, తర్వాత సురభి అనే కామధేనువు, ఉచ్ఛ్వాస్రవము అనే అశ్వము, పిమ్మట ఐరావతము, కల్పవృక్షము, వీటిని అన్నింటి తర్వాత క్షీరాబ్ది నుంచి ఉత్తర పాల్గొని నక్షత్రంలో శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. ఇది వైశ్వత మన్వంతరంలో శ్రీ మహాలక్ష్మి జననం వెనుక ఉన్న గాథ. ఈ రోజునే మనము లక్ష్మీ జయంతిగా శ్రీ మహాలక్ష్మిని ఉంటాము. భక్తి శ్రద్ధలతో ఈ రోజున మహాలక్ష్మిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సిరి సంపదలతో పాటు కీర్తి దక్కుతుంది, బుద్ధి వికాసం కలుగుతుంది, అన్నింటా జయం లభిస్తుంది, బలము, మేధస్సు, ఆరోగ్యము ఇత్యాదివి సంప్రాప్తిస్తాయి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.